చూసి చూసి పన్న సపరేక నా కోసం ఎందుకు చూసినవే? నేను ఇంట్లోనే ఉన్నా. నీ ముఖం అన్నావు ఇంటి దగ్గర రానైపోతుంది. మరి ఏమన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, ఏమన్నా చెప్పే. నాన్న చాయ్ తాగిరారా? తారా తాగిరా? ఏడవన్నావు రోడ్డు మీద బాగా తాగినాక నేనేమన్నానే? ఇంట్లోనే వన్నానే. కావాలంటే మన పిల్లలు వాడు అవునన్నా, నేను ఇంట్లో అనుకోలేదా? నువ్వు పిల్లల జోలికి రాకు, వాళ్ళు భయపెడతారు. దూరం జరుగు. నేనేమన్నా దయ్యాన్నానే? అంతకంటే ఎక్కువనే. పొద్దు పొద్దుగా తాగచ్చి మీ మీద కట్టన్నావు అంత వాసనే. దూరం జరుగు. వాళ్ళు నా పిల్లలే, నా దేవుళ్ళు. జరుగుమంటే లోకమంతా ఇప్పుడే నిద్ర లేచిర్రు. పొద్దు పొద్దుగానే మన లొల్లి చూసి తిట్టుకుంటారు. సక్కనాడు లోపలికి. నేనేం లొల్లి పెడతానని ఇప్పుడు? ఆయన ఇప్పుడు రమ్మా. అరే నీకు చెప్తున్నా లేదా? లోపల నన్ను నువ్వు చెప్తా నువ్వు అబ్బా. నన్ను నువ్వు ఈ తల్లి కళ్ళు మండినాయా? చెప్పండి. తెలిసి బంధం అంటే అబ్బబ్బా ప్రాణం బంద్ చేసి వచ్చినావు. నీ అబ్బా నేను వంట అసలు గట్టనే నాకుంటా వాడు. ఏమన్నా సోయిసుతుందా నీకు? పండలేదే. ఏం పని చేయాలి చెప్పు. ఓ ఇక నువ్వు పని చేస్తే మరి నా చేతిలో తింటావు. మరి ఇంట్లో ఆట ఇంత ఇంట్లో పనికి ఆసరై మరి పురాణాన్ని బడికాడ తోలేద్దామని లేదు కానీ ఇంకా పని చేస్తాడట పని. అయినా నా రాతల్లే రాసుకొని పుట్టలేదు నేను. ఇప్పుడు రమ్మంటే వస్తుందా? ఇప్పుడు ఏమంటే చేద్దామా పని? నీ అబ్బా జరలేసి రాకు. నీ ముద్దు ముద్దాల దెబ్బ గాకమన్నది ఆకుంటేంది. కొంచెం తాగిందే. అటో ఇటో పడి తలకాయ దెబ్బ వస్తే ఎట్లా? నువ్వు ఊకే సావురా సావురా అంటావుగానే సత్తా ఇప్పుడే రాత్రిగో. ఏమిటి సత్తావు? ఎందుకు సత్తావు? మమ్మల్ని కోసం ఉంచుకున్నట్టు కాకపోతే నువ్వు చచ్చినా నిన్ను పొందబెట్టడానికి రూపాయి పైసలేదు ఇంట్లో. అటికనే అవుతుందా నేను అవతల వారేసుడు? మన ముఖాలకు మనం సత్తే వారేసడానికి జాన పెంచడం జాగలేదు. ఏడవారేమంటావు నీ చెత్తను? ఇల్లు కల్లోళ్ళు నీ పానం పోయినాక ఇంట్లోకి నీకు అంటారు. ఇప్పటికే నా ముఖం చూసి ఇంట్లో ఉండనిస్తారు. నీ తావత్ ముఖం చూస్తే మన బతుకు రోడ్ల విన్నావు. నువ్వైతే ఒక్క రూపాయి పడ్డాడు ఆళ్ళ తీసుకుపోతారు మున్సిపాలిటీ వాళ్ళు. ఈ తెలివికే తక్కువ లేదు. నీ అబ్బా నిన్ను ఎట్లాగన్నదో నీ కరుడు పాడుగాను నా గంటనే కానీ పాడైంది. నా అంటావా నువ్వు? ఎందుకు నన్ను నీ సంపాదన వింటానా? నీ బొంద మురుగా ఏమో పొద్దుగా పొద్దుగా నాతో కొలుసుకుంటాను. నీ కొలుసుకున్నాడు పాడుగాను. ఏంది మొబైల్ పట్టుకొని ఆరోపణ కొడతావా? అబ్బో మొగడు నీ అటువంటి మొగడు ఎవరికైనా ఉండలేదు. నీ మొగుడిని మొద్దులో పెట్టా. మీరు వారు నేను అంత పడైందో ఏమో నాది. కొద్దిగా లేపంగానే ఓ లొల్లి నరికే మళ్ళా సరే ఏం ఏడవా గాని మీ మేడం ఫీజు అడిగితే మా అమ్మ వారం రోజులలో కడతా అన్నదని చెప్పు. సరేనా? అమ్మా అమ్మా ఎలా టీచర్ స్కూల్కి రాకన్నానమ్మా. సరే ఎంత తొందర వీలైతే అంత తొందర మా అమ్మ ఫీజు కడతా అన్నదని చెప్పు. సరేనా? సరే
వచ్చినాక హోంవర్క్ చేసుకుంటా కూర్చోరి, బయటకు రాకురి. సరే అమ్మా, నువ్వు పైలమే. సరే నాన్న. ఏమైంది? ఇలా పనికత్తానవా లేదా? అత్తనక్క, ఇయ్యాల కొంచెం పొద్దుపోయింది. చెప్పనరా, సుమతక కూడా వస్తాందట. సరే అక్క, తొందరనే అత్త. చెప్పనరా మరి ఏళ్ళైతా అంది. ఓ రాధిక, అయిపోయిందా పని? అత్తనవా? దాదా నీకోసం ఎదురుస్తా అంటిని. నడు. ఏంటేమో బాగా ముదిరింది కదా. ఎంత చల్లకుండా ఎంత పాడు ఇంతగానం కొడుతా అంది. అంతే చెప్పను పోదామని చెప్పిన. ఏం కూర వేసినావు ఇలా? వంకాయ. ఇదేం కూర? నేను టమాటా కూర అన్నా. ఏం కూర బావని? ఎల్లిగడ్డ మీరు నూరినక్క. అదే కొంచెం మంచిగా గట్టుకుంటుందిరా. కొంచెం ఎత్తవారా? వేస్తక్క, పట్టు. నాకు ముత్తంతే. బాటిల్ ఇరా. ఎండేమో బాగా కొడుతుంది కదా ఇలా. ఎండ పాడగా ఘోరంగా కొడుతా ఉంది ఎండ అయితే ఇవాళ. ఇలా మొత్తం అది ఏడబడుతుంది. రేపు కూడా మళ్ళీ అచ్చుడే అవుతుంది కావచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా అచ్చుడు అవుతుంది. అగో ఏమైంది బావని కింద కూర్చున్నావు? ఏం లేదు కదా, పిల్లలకు బడి ఫీజు కట్టాలి. మేడం ఫోన్ చేసి కోపడతాను. ఇక నా మొగుడేమో తావుడికి రికమే లేదు. ఇవాళ పొద్దుగల కూడా ఉండదు. అదే నాకు కూడా వినబడ్డదిరా. కాకపోతే గింత పొద్దున లొల్లి అవుతుందా అనుకున్నా, లేకపోతే అటుపోక నచ్చదానిరా. ఎవరు చెప్పినా ఇన్నటోడు కాదు కదా అక్క నా మొగుడు. ఇంత తాగుతూ మొగుడిని పట్టుకునేది కూడా నువ్వు సంసారం వెళ్ళిస్తాను. నిజంగా నీకు మొక్కాలే. భరించకుంటే ఎట్లా వదిలే? పిల్లల కోసమన్నా భరించాలి. తాగుతోడో కుంటోడో గుట్టోడో ఏసుంటోడైనా మొగుడు అనేటోడు ఒకడు ఉండాలి. అందుకే వాడిని భరించుకుంటాను. నిమిషానికి నా పిల్లల గురించే కొట్టుకుంటది నా మనసు. ఏదేమైనా కని భూమి మీద వారేసినందుకు వాళ్ళని సాదుకోవాలనే నా తపన. వాడిని చూసి పిల్లలు ఏడ భయపడతారో బాధపడతారో అని గడియకు గమనించుకుంటానే అత్తన్న. బాధపడకు బావని. నువ్వు ఇప్పుడు ఏడితే మారేదా తూడితే మారేదా నీ జీవితం? నీ రాత గట్ల పాడైంది. ఏం చెప్తావు చెప్పు? ఇంకో ఏడవకు. ఊకో బావని ఊకో. పిల్లలను చూసుకుంటూ కాలం గడుపు. ఏం చేస్తావు మరి? వాడిని రూపాయి అడిగినా ఆటని అడిగినా నా కట్ట నేను చేసుకొని బతుకుతాన్నా. ఆయన కూడా రోజు వానితోటి లొల్లి తప్పుతలేదా ఇంట్లో? చెప్తాను కదా, పిల్లల మీదే ఆశ. వాళ్ళు ఏమైనా ఎదుగుతేనే నువ్వు సుఖపడతావు.
అంతే ఇక. తల్లిదండ్రుల మీద ఆశ లేదు, నా మొగన్ మీద ఆశ లేదు. నా పిల్లల కోసమే అంతా. నేను పనికొత్తా అంటే అమ్మా నువ్వు పైలమే అని నా పిల్లలు చెప్పిన మాట తలుచుకుంటే నా గుండె వగులుతుంది. చిన్న పిల్లలైనా అమ్మ పైలమే అని ఎందుకన్నారో తెలియదు కానీ వాళ్ళ కోసమన్నా ఇంటికి పైలంగానే పోవాలనిపిస్తుంది. మొగడు అసొంటోడు అయినందుకు ఆ పిల్లలైనా తెలివి కళలను ఇచ్చిండు ఆ దేవుడు. సరే సరే ఏడవకు పిల్ల, ఊకో. మేడం ఏమన్నది బిడ్డ? రేపు స్కూల్కి రాకుండా అమ్మా, అత్త ఇంటికి పంపిస్తుంది అంట అమ్మా. టీచరు ఫీజు కడితేనే స్కూల్కి రమ్మన్నదమ్మా. ఫీజు కట్టమ్మా. ఏటీఎస్ 2 రోజులలో ఫీజు కడతా. మీరు రేపెల్లుండి ఇంటికనే ఉంటుంది, సరేనా? సరే అమ్మా. ఇంటికనే ఉంటున్నాం కదా అని పిచ్చి పిచ్చి ఎగరకుర్రి, అర్థమైందా? సరే అమ్మా. అటు ఇటు ఎగిరి దెబ్బ తాకించుకుంటే దావకర్ల పోయి పెట్టే అంత లేదు మనకు. నేను ఎంత సంపాదించినా మన బట్టకు పుట్టకే అవుతుంది. మీ చదువుల కోసం నా రెక్కల కట్టం ఎంతైనా ఎత్తా. మీరు మంచిగా చదువుకోవాలి. పెద్ద పెరిగినాక జాబ్ చేసి అమ్మను మంచిగా సాగాలి, సరేనా? మీ అయ్య నన్ను బాధ పెట్టినట్టు మీరు బాధ పెట్టకుండా మంచి హోదాలు ఉండాలి. అప్పుడే మీ తల్లిగా నేను ఇంత కష్టపడ్డందుకు నా పిల్లలు ఇంత టోళ్ళు అయ్యిర్రా అన్న సంతోషం నాకు కలుగుతుంది, సరేనా? సరే అమ్మా. మీ అయ్య కాగచ్చి లొల్లి పెడితే ఏం పట్టించుకోకూడదు. ఆయనకు అసలే భయపడకూడదు. మీకు నేనున్నా. మీకు ఏది కావాలన్నా ఈ అమ్మనే అడుగు. ఇవన్నీ మీకు చెప్పద్దు. మీరు చిన్న పిల్లలు, చెప్పినా అర్థం చేసుకునే వయసు మీది కాదు. కానీ నా తృప్తికి నా మనసులో భారం కొంచెమైనా తగ్గుతుందని మీకు చెప్పుకుంటానా. నేను చెప్పిన వాటిలల్లా ఏదో ఒక్కటన్నా మీకు అర్థమవుతుందని నా చిన్న ఆశ. అగు మీ తాగుతాయి అత్తాను. మనం ఇంట్లో పోదాం పారి. నేను సాయంత్రం తొందరనే అత్తా. మీరు అన్నం తినరు. నాన్న తాగొచ్చేమన్నంటే ఏమనకురి, సపడే కూకోరి. అమ్మా పైలమే. సరే. రాధికక్క ఇలా సుమతి మీద నత్తలేదా? అత్తలేదు కానీ అయితే మా అని ఇలా చెప్పని అత్తాను. ఇలా పిల్లలు ఫీజు కట్టలేదని స్కూల్ పోలేదక్క. అలా మేడం వద్దన్నదట, అందుకే తొందరనే పని అయింది. అయితే మేము బావని ఫీజు ఎట్లా కడతావు? ఇక ఎట్లా అట్లా కట్టాలక్క. పిల్లలు ఇద్దరినే ఇంటికి అడుగుంచేస్తే నాకు కూడా భయం అవుతుంది. ఆ తాగుబోతాడు వచ్చి ఏమంటాడో ఏమో అని. చేయకుంటే వెళ్ళదా పరిస్థితి. నాకేమో వాళ్ళ గురించి రందవుతుంది, కానీ నా పిల్లలేమో అమ్మ పైలమే అన్న మాటకు నా పిల్లలకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదా అని నా మనసు సంతోషపడుతుంది. అవు మరి నువ్వు పైలంగా ఉంటేనే కదా పిల్లల్ని పైలంగా చూసుకునేది. నాకేమైతుంది? బండరాయాసుంటి గుండె నాది. అట్లా అనుకోకు. అన్ని రోజులు మనమే కావు, గుర్తుంచుకో.
నన్ను తాగుతురంటావా అనే తాగుతావు నీ తాగుతాడు అనక ఏమంటారు మరి అక్కడికి నేను భయపడుకుంటున్నావేనా పొరాలను ఏమంటావేమో అని మా గండన్న కలిగినావు నువ్వు పామాడతాను ఇంకెన్ని రోజులు ఇట్లా నీకే ఇంకా మమ్మల్ని నేను కొట్టలేనా నీకు కొట్టెక్కడ ఉంటావు నువ్వు కొడతావా నువ్వు కొడతావా కొట్టకపోతే ఏం చేయాలి చూసుకొని ఎంత ధైర్యం నీకు నా పిల్లల్ని చూసుకొని నేను బతుకుతున్నా నీ చేతులు దెబ్బలు తిన్నాని కాదు సరే అమ్మా నువ్వు పైలమే ఈడవానమైంది లేపురా లేపురా లేపుతాందిరా లేపురా ఇన్నే చల్లగా పండుగ లే 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 అమ్మా అమ్మా లే అమ్మా రేపు పిల్ల కిషన్ కొడితే చచ్చిపోయింది ఎందుకు ముట్టుకుంటున్నావు దూరం ఉండు మన మీద పడుతుంది ఆ పొలగాడు వచ్చి కొట్టిండు కొడితేనే చచ్చిపోయింది దూరం ఉండు మన మీద పడుతుంది అయ్యో అట్టిగానే చచ్చిపోయింది అయ్యో ఏమైంది కొట్టిండు మొగుడు బాగా తాగచ్చి కొట్టిండు అంటే చచ్చిపోయింది ఇంకా సోయింది ఆయనకేమన్నా ఇట్లా చూసుకుంటుంటే ఎట్లా మరి ఎట్లా మరి ఇప్పుడు దానానికి కూడా పైసలు లేవు ఇద్దరు ఊరగండ్ల ఇది ఏమైంది కట్టిన సప్పుడు చేయకుండా రేపటికల్లా ఏమైనా అయితే అంతేనా ఇక మాకు కూడా ఏమైతే ఒకవేళ వారు మట్టికి వేసుకొని లేకపోతే ఆయన దానం చేస్తాడు చూస్తాం మనం మనిషికి నేత పట్టరు పొలగాలు చిన్న పోరగాలని గిఫ్ట్ ఎట్లా ఆర్డర్ చేసిపోయింది సిగ్గులో ఎట్లా తాగినాడు చూడు ఎప్పుడు పొలగాల గురించి అనుకుంటుండేది ఒక్కడి తినపోయేది కళ్ళు నిద్ర కూడా పోకపోయేది చచ్చిపోయా ఎట్లా మరి ఏం చేద్దాం అంటే ఎప్పుడు కళ్ళు దిగాలి ఎప్పుడు దానం చేయాలి ఊళ్ళగా సర్పంచ్ గిట్లా చెప్పుదాం ఫోన్ చేసి చెప్పుదాం మరి ఫోన్ చేసి సర్పంచ్ ఫోన్ చేయాలి ఆయన ఎత్తాడు ఆయన పొంద దొరుకుతారు పొందర పెట్టు కొద్ది కింద తాగాలి సపరేట్గా పడ్డాలి కింద పొందలాగా తాగుతారు ఇద్దరు చిన్న పొరగాలు పెట్టుకొని ఏ తాగుడు పాడైంది తాగుడు పాడగాను తాగుడు కక్కిదాలుగా ఆ తాగుడు తినాక ఇక బాగా నోరు అమ్మా లే అమ్మా అమ్మా లే అమ్మా ఏంది సైలెంట్ తాగుడు నీ పెళ్ళని చచ్చిపోయింది అక్కడ ఇంత సోయలేదా చచ్చిపోయింది అక్కడ మంచిగా చూడు మంచిగా అక్కడ ఎట్లా ఎట్లా చచ్చిపోయిందా నువ్వు కొడితే ఊళ్ళో నిన్ననే అన్నది చాదర వస్తుంది చాదర వస్తుంది పనికాంచి వచ్చింది కదే మాట చాదర వస్తుంది అనుకుంటా భవాని పిల్లలు ఏడతారు లే భవాని ఇక మంచిగా కళ్ళు చల్లవలేయా ఓర్ని పొట్టకు పెట్టుకున్నారు చంపలే
ఇప్పుడు నెత్తి నోరు పట్టుకున్నా కూడా రాదు అది. ఎందుకు వెళ్తారు ఇప్పుడు పోయి గడ్డల పడ్డాక ఎంత భర్త అంటేనే బాధ్యత. అలాంటిది పిల్లలను భార్యను పట్టించుకోకుండా ఇలా వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని ఆగం చేసుకుంటున్నారు. మనం ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా చేజారిన సమయం తిరిగి రాదు. ఆలోచించండి.